So from dentist, we are back to Asian Mall. So which is in Konda. So back in college days lo gym antunnam. So back in college days lo కొత్తగా అక్కడ షాపింగ్ చేసేవాళ్ళం, టైం పాస్ చేసేవాళ్ళం. ట్రెండ్స్లో వెళ్ళాం, బట్ ఎలిసాకి ఏం నచ్చలేదు. సో వీఆర్ హెడింగ్ బ్యాక్. ఏం నచ్చలేదా? అండ్ ప్రభుత్వం రెనోవేషన్ వర్క్ నడుస్తుంది ఇక్కడ. అండ్ ఆ స్టోర్ ఉందా, అక్కడైతే క్యాప్స్, హ్యాండ్ బ్యాండ్స్, పర్ఫ్యూమ్, చిన్న చిన్న ఆర్టికల్స్ కొనుక్కునే వాళ్ళు అప్పట్లో. అండ్ పైకి వెళ్తే మనకి డిజిటల్ ఉంది కదా, ఇక్కడ రిలయన్స్ డిజిటల్ ఇప్పుడు స్టోర్ అయిపోయింది. అంతకుముందు అక్కడ మొత్తం ఫుడ్ కోర్ట్ ఉండేది. అండ్ యాక్చువల్లీ ఇక్కడ గేమ్ జోన్ ఉంది. సో మీలో ఎంతమంది యూనో హన్మకొండలో ఈ ఏషియన్ మార్కెట్ మీరేం చేసేవారు తప్పకుండా కామెంట్ చేయండి. అయితే కాలేజెస్లో ఫ్రెండ్స్ అలా హ్యాంగ్ అవుట్ బయట చేసి పార్కింగ్ కూడా బాగానే పెద్దగా ఉంటుంది, స్పేసెస్ ఇక్కడ. అండ్ ఒక 3-4 స్క్రీన్స్ ఉంటాయి మూవీ షోస్ కోసం, మూవీ చూడవచ్చు. సో లెట్స్ గో అవుట్. సో నెక్స్ట్ షాపింగ్కి మా స్టాప్ వచ్చేసి మాంగళ్య, విచ్ ఇస్ నియర్ అంబేద్కర్. సో యూ కెన్ సీ ఇక్కడ అంబేద్కర్ జంక్షన్. సో అక్కడి నుంచి యూ కేమ్ ఫర్ మాంగళ్య. వెళ్దాం, షాపింగ్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎలిజా కొందాం అనుకుంటే నేను కూడా చూద్దాం. లెట్స్ గో. ఈ వెనకాల మహేష్ బాబు ఉన్నాడు. సెకండ్ ఫ్లోర్. సో ఎలిజా చూస్తుంది అసలు మాంగళ్య లుక్ పడిపోయింది తెలియదు, కానీ ఒకప్పుడు నేను కాలేజ్ ఉన్నంత లుక్ లేదు. అప్పట్లో మాంగళ్య పెద్ద షాప్ హన్మకొండలో, లేడీస్కి మార్కెట్ చాలా వరకు షాప్ ఉన్నాయి. షాప్ మాల్ కానీ చిన్న షాప్ చాలాసరికి కామెంట్స్ ఎక్కువ ఉంటుంది. ముందు అవసరానికి అవచ్చు. ఓకే, పబ్లిక్ బాగానే ఉన్నారు, కస్టమర్స్ కొనేవాళ్ళు. ఏం తీసుకున్నాము? ప్లాజో తీసుకుంది. సో బ్యాక్ ఇన్ 2021 అనుకుంటా, మ్యారేజ్కి వెడ్డింగ్ యానివర్సరీ అందుకు వెడ్డింగ్కే ఎలిజా మేము ఇక్కడ షాపింగ్ చేసాం. సో ఆ షేర్వాణి కానీ, డ్రెస్ కానీ, తన శారీస్ కానీ ఇక్కడ తీసుకున్నాం మాంగళ్యలో. బాగుండే. సో ఎలిజా ఏమంటుందంటే, మేము 2 days బ్యాక్ చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేసాం. సో అక్కడ 3 శారీస్ తీసుకున్నాం. సో వెన్ కంపేర్ టు చెన్నై షాపింగ్ మాల్, మాంగళ్యలోనే ఆ శారీస్, సేమ్ శారీస్ లైక్ క్వాలిటీ వైజ్గా ప్రైస్ తక్కువ, లైక్ ప్రైస్ తక్కువ ఉన్నాయి అండ్ క్వాలిటీ సేమ్ బాగుందని చెప్తుంది. సో మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటికి వెళ్ళే గ్యాప్లో ఆన్ ద వే ఒక స్వీట్ షాప్ దగ్గర ఆగాం. సో బ్యాక్ స్పెషల్ కాబట్టి కట్టే ముందు కొంచెం స్వీట్స్ తీసుకోవడాన్ని చూస్తున్నాం. ఏమైంది, బాగాలేదా స్వీట్స్? ఓకే, లెట్స్ గో బ్యాక్ టు హోమ్. అండ్ ప్రజెంట్ క్రేజింగ్ ఏంటంటే, బయట స్వీట్ షాప్స్ కానీ, రాఖీ కట్టిన సేల్స్ కానీ క్రేజీగా పీక్ లెవెల్లో నడుస్తున్నాయి. లైక్ బాగుంది, బట్ ఎంతమంది ఈసారి రాఖీ వల్ల. సో ద క్రేజీ పార్ట్ ఏంటంటే, వచ్చేదారిలో స్వీట్స్ ఎక్కడన్నా బాగాలేదని ఎలిజా డైరెక్ట్గా వచ్చేసాం. అండ్ వాళ్ళ తమ్ముడికి మనీ ఇచ్చేసి, నీ ఇష్టం, నీకు నచ్చిన స్వీట్ తెచ్చుకోమని చెప్పేసి మనీ ఇచ్చి పంపిస్తుంది. ఎవరైనా సిస్టర్ కేక్ తీసుకొచ్చి పెడతారు తమ్ముడికి, కానీ ఇక్కడ తమ్ముడే వెళ్ళి కొనుక్కొస్తే అదే కొనుక్కొచ్చి తమ్ముడికి అదే స్వీట్స్ పెడుతుంది. ఇదే కానీ పండు ఏమంటావు, అంతేనా? క్రేజీ. సో నియర్ బై మనకు ఒక స్వీట్ షాప్ ఉంది ఇక్కడ. చూద్దాం ఇక్కడ స్వీట్స్ ఎలా ఉన్నాయో, కాస్ట్ కానీ క్వాలిటీ వైజ్ ఫ్రెషా కాదా అది.
నీ ఇష్టం, నీకేది నచ్చి చెప్పు. కలాకండ్, గులాబ్ జామున్, ఇది బాగుంటుంది. ఇవి బాగుంటాయి. ఇదా ఆ స్వీటా, అవి సేమే కదా. ఓ థ్యాంక్ యూ. ఇప్పుడు తమ్ముడు, చిన్న తమ్ముడు, బండ తమ్ముడు. అయ్యా అంత మాట అని పండు నేను, బండ తమ్ముడు అని పండు నేను. ఎన్నెన్నో జన్మల బంధం అన్నా తమ్ముడు, తమ్ముడు చెల్లి. ఈద్ పండు రాఖీ కడుతున్నారు ఇంకా నీకు. మరి ఏం అక్కకి, అక్క ఏమి ఇస్తున్నావు? సర్ప్రైజ్ గిఫ్ట్ లడ్డు. ఈ కూడా లడ్డువా? అయిపోయిందా? చూపెట్టు పండు ఇది రాఖీ. నెమలి నైస్. హ్యాండిల్ ఈరోజు రాజేష్ ఆన్ డిమాండ్ ఉంటాడుగా. ఎంతకు వచ్చింది ఈరోజు? ఓ 5,000 వచ్చిందా? మరి ఇప్పుడు ఇక్కడ 500 అయింది మరి. దాని సెలబ్రేషన్ నౌ ఇట్స్ లంచ్ టైమ్. సో ఈరోజు we have మటన్ కర్రీ బై పిజ్జా. సో ఈవినింగ్ అనేది అలా వర్షం స్టార్ట్ అయింది. బండి మొత్తం స్టార్ట్.